ఎరిక్ ఎరిక్సన్ ఏ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు? ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. ఎరిక్సన్ ప్రకారం వికాసం ఎప్పుడు వరకు కొనసాగుతుంది? ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. వీడియోని పాస్ చేసి ఎక్స్ప్లెనేషన్ చదవండి. సైకోసోషియల్ అనే పదం దేనిని సూచిస్తుంది? ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. ఎరిక్సన్ సిద్ధాంతంలో సైకోసోషల్ క్రైసిస్ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. వ్యక్తిత్వ వికాసం గురించి ఎరిక్సన్ అభిప్రాయం ఏమిటి? ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఆరోగ్యకరమైన వ్యక్తిత్వ వికాసం ప్రధానంగా దేనిపై ఆధారపడి ఉంటుంది? ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. ఎరిక్సన్ సిద్ధాంతంలోని ముఖ్య సూత్రం ఏది? ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. ఫ్రాయిడ్ తో పోలిస్తే ఎరిక్సన్ దేనికి ప్రాధాన్యత ఇచ్చాడు? ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఈగో ఐడెంటిటీ అంటే ఏమిటి? ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. ఎరిక్సన్ దశల గురించి సరైన ప్రకటన ఏది? ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఎరిక్సన్ సిద్ధాంతంలోని మొదటి దశ ఏది? ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎరిక్సన్ మొత్తం ఎన్ని మానసిక సామాజిక దశల గురించి సూచించాడు? ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ట్రస్ట్ వర్సెస్ మిస్ట్రస్ట్ దశ సాధారణంగా ఏ వయసులో ఉంటుంది? ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. శిశువు అవసరాలను తల్లిదండ్రులు క్రమం తప్పకుండా తీర్చినప్పుడు ఏ లక్షణం అభివృద్ధి చెందుతుంది? ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. ట్రస్ట్ వర్సెస్ మిస్ట్రస్ట్ దశ విజయవంతంగా పరిష్కరించబడితే ఏర్పడే సద్గుణం ఏది? ఆప్షన్ బి హోప్. సంరక్షకులు నిర్లక్ష్యం చేస్తే శిశువులో ఏ లక్షణం అభివృద్ధి చెందుతుంది? ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. శిశువులో నమ్మకాన్ని పెంపొందించడానికి తల్లిదండ్రులు ఏమి చేయాలి? ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. ఎరిక్సన్ సిద్ధాంతంలోని రెండవ దశ ఏది? ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఆటోనమీ స్వయం ప్రతిపత్తి ప్రధానంగా దేన్ని సూచిస్తుంది? ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. ఓ ప్రీ స్కూల్ ఉపాధ్యాయుడు పిల్లలకు వివిధ కార్యకలాపాలు నుంచి ఎంపిక చేసుకునే అవకాశం ఇస్తే అది ప్రధానంగా ఏ లక్ష్యాన్ని పెంపొందిస్తుంది? ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్.
అటానమీ వర్సెస్ షేమ్ అండ్ డౌట్ దశ సాధారణంగా ఏ వయసులో ఉంటుంది? ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. ఒక చిన్నారి స్వయంగా తినడానికి ప్రయత్నించినప్పుడు తరచూ విమర్శిస్తే ఎరిక్సన్ ప్రకారం ఏ లక్షణం అభివృద్ధి చెందుతుంది? ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. చిన్న పిల్లల్లో స్వయం ప్రతిపత్తిని పెంపొందించడానికి ఉత్తమమైన పద్ధతి ఏది? ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. అటానమీ వర్సెస్ షేమ్ అండ్ డౌట్ దశ విజయవంతంగా పరిష్కరించబడితే ఏ సద్గుణం అభివృద్ధి చెందుతుంది? ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. ఇనిషియేటివ్ వర్సెస్ గిల్ట్ దశ ప్రధానంగా ఏ వయసులో ఉంటుంది? ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఓ ప్రీ స్కూల్ బాలుడు ఆటలను రూపొందించి ఇతర పిల్లలను అందులో భాగస్వామ్యం చేస్తుంటే అది ఏ లక్షణానికి ఉదాహరణ? ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. పిల్లలలో ఇనిషియేటివ్ అభివృద్ధి చెందడానికి పెద్దలు ఏమి చెయ్యాలి? ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. ఇనిషియేటివ్ వర్సెస్ గిల్ట్ దశలో ప్రతికూల ఫలితం ఏమిటి? ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఒక కిండర్ గార్డెన్ ఉపాధ్యాయురాలు పిల్లల సృజనాత్మక ప్రయత్నాలను ప్రశంసిస్తుంది. ఈ చర్య ప్రధానంగా దేన్ని నివారిస్తుంది? ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. ప్రీ స్కూల్ విద్య గురించి ఎరిక్సన్ అభిప్రాయం ఏమిటి? ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఇండస్ట్రీ వర్సెస్ ఇన్ఫీరియారిటీ దశ సాధారణంగా ఏ వయసులో ఉంటుంది? ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. ఇండస్ట్రీ వర్సెస్ ఇన్ఫీరియారిటీ దశలో పిల్లలు ప్రధానంగా ఏమి అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తారు? ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఇండస్ట్రీ వర్సెస్ ఇన్ఫీరియారిటీ దశలో సానుకూల ఫలితం ఏమిటి? ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులకు వారి సామర్థ్యానికి తగిన పనులను ఇచ్చి ప్రయత్నాన్ని ప్రశంసిస్తే అది ప్రధానంగా దేన్ని పెంపొందిస్తుంది? ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. ఒక విద్యార్థి తనను ఎప్పుడూ ఇతరులతో పోల్చుకొని తాను తక్కువ అని భావిస్తే అది ఏ స్థితిని సూచిస్తుంది? ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. కింది వాటిలో ఏ పాఠశాల పద్ధతి హీన భావనను పెంచే అవకాశం ఎక్కువ? ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. ఎరిక్సన్ ప్రకారం మధ్య బాల్యంలో అచీవ్మెంట్ మోటివేషన్ ఎప్పుడు పెరుగుతుంది? ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. అజర్షన్ ఇండస్ట్రీ అనేది నైపుణ్యాలను అభివృద్ధి చేసి పనులను విజయవంతంగా చేయడం ద్వారా ఏర్పడుతుంది. రీజన్ పాఠశాల వయసులో పిల్లలు తమ విజయాలకు గుర్తింపు కోరుకుంటారు. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. క్రింది వాటిలో ఇండస్ట్రీకి ఉత్తమ ఉదాహరణ ఏది? ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. ఐడెంటిటీ వర్సెస్ రోల్ కన్ఫ్యూజన్ దశ ప్రధానంగా ఎవరికి సంబంధించినది? ఆప్షన్ బి ఈస్ కరెక్ట్.
ఐడెంటిటీ వర్సెస్ రోల్ కన్ఫ్యూజన్ దశలో యుక్త వయసులకు ప్రధానంగా ఏ ప్రశ్నకు సమాధానం వెతుకుతారు? ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. ఒక యుక్త వయస్కుడు వివిధ వృత్తులు, ఆసక్తులు, విలువలను అన్వేషిస్తున్నాడు. ఎరిక్సన్ ప్రకారం ఈ ప్రక్రియను ఏమంటారు? ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఒక 10వ తరగతి విద్యార్థి తన భవిష్యత్తు లక్ష్యాలు, విలువలు, వృత్తి ఎంపికల విషయంలో అయోమయంలో ఉన్నాడు. ఇది ఎరిక్సన్ ప్రకారం ఏ పద్ధతిని సూచిస్తుంది? ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. యుక్త వయస్కులలో గుర్తింపు వికాసాన్ని ప్రోత్సహించడానికి ఉపాధ్యాయుడు ఏమి చెయ్యాలి? ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. యువ వయసులు యంగ్ అడల్ట్స్ యొక్క ప్రధాన మానసిక, సామాజిక సంఘర్షణ ఏది? ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. లోతైన మరియు అర్థవంతమైన సంబంధాలను ఏర్పరచుకున్న యువకుడు ఏ లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాడు? ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. మధ్య వయసు యొక్క ప్రధాన మానసిక, సామాజిక సంఘర్షణ ఏది? ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. జీవితాన్ని వెనక్కి తిరిగి చూసినప్పుడు సంతృప్తి పొందిన వృద్ధుడు ఏ స్థితిని సాధిస్తాడు? ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఫ్రాయిడ్ తో పోలిస్తే ఎరిక్సన్ సిద్ధాంతంలోని ప్రధాన భేదం ఏమిటి? ఆప్షన్ సి ఈస్ కరెక్ట్.